హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంట బయట పరిస్థితులు అంతగా అనుకూలించకపోవచ్చు. గృహమున కొందరి ప్రవర్తన మీకు శిరోబాధను కలిగిస్తుంది. వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం అనేది తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులకు కూడా ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అనేవి అధికమవుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు ధనుస్సు రాశి వారు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువులతో స్నేహితులతో భిన్న అభిప్రాయాలు అనేవి ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరిచే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఆప్తుల నుండి కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ముందుకు సాగక కొంత ఇబ్బందికి గురవుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు చిక్కులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు శ్రమ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలకి కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. ఇక ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారు అంగారక స్తోత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.